వరుణుడు. నీటికి అధిష్టాన దేవత ఎవరు? వరుణుడు. ఇంకా ఆ నీటిలో ఎవరుంటారు? నారాయణుడు ఉంటాడు. నారాయణ అంటే నారం అయనం యస్య సహ. నారం అంటే వాటర్, అయనం అంటే ఆశ్రయం. జలమే ఆశ్రయం ఎవరికైతే, ఆయన ఎవరు? ఆయన నారాయణుడు. క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, కారణాలను సాయి విష్ణు, వీళ్ళందరూ నీటి మీదే కదా ఉండేది. క్షీరోదక సాయి విష్ణు అంటే క్షీరం పైన ఉంటాడు, ఆయన తీసేసేయండి. నారాయణుడు అంటే ఎవరు? కారణ జలం అంటే మహావిష్ణు, కారణ జలం పైన ఉంటారు. అదేవిధంగా గర్భోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణువునే నారాయణ అంటాం అసలు యాక్చువల్గా. ఆయన మహావిష్ణువు అంటాం, క్షీరోదక కారణాను సాయి విష్ణువుని, గర్భోదక సాయి విష్ణు నారాయణ అంటాం. ఇలా నీటి పైన ఉంటాడు కదా, ఆయనకి నీటి పైన ఉండే ఆ నారాయణుడు ఉండే ఆ నీటిలో మీరు వస్త్రాలు లేకుండా దిగారు. వా వా వా, ఇది ఎంత అపరాధం!